అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ ఉచ్చనీచాలు. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక సింహంగా జన్మించాడు. ఆ సింహం ఒక కొండ గుహలో తన భార్యతో కూడా నివసిస్తూ ఉండేది. ఒకనాడ సింహం ఆకలిగొని ఉన్నదై కొండ మీద నుంచి కిందకి చూసింది. కొండ కింద ఒక కొలను పక్కగల పచ్చిక మైదానంలో దానికి కొన్ని కుందేళ్ళు, జింకలు ఆడుకుంటూ గెంతుతూ కనిపించాయి. వెంటనే సింహం ఒక రంకె పెట్టి కొండ దిగి వాటి వైపు ఉరికింది. కానీ అలా పోతూ అది కొలను పక్కన ఉండే ఉబిలో పడిపోయింది. ఈలోగా సింహాన్ని చూసి కుందేళ్ళు, జింకలు పారిపోయాయి. ఉబి నుంచి బయటపడడానికి ప్రయత్నించిన కొద్దీ సింహం మరింత లోపలికి దిగబడసాగింది. అందుచేత అది కదలకుండా ఉండిపోయి నన్ను రక్షించగల వారెవరైనా అటుగా వస్తారా అని ఎదురు చూడసాగింది. ఆకలితో అలమటిస్తూ ఉన్న ఆ సింహం ఒక వారం రోజులు ఉన్న మీదట పక్కనే ఉన్న కొలనులో నీరు తాగటానికి నక్క ఒకటి వచ్చి సింహాన్ని చూసి బెదిరి దూరంగా ఆగిపోయింది. సింహం నక్కను చూసి, నక్క తమ్ముడు, వారం రోజులుగా ఈ ఉబిలోనే చిక్కి చచ్చిపోయే స్థితిలో ఉన్నాను. నన్నెలాగైనా కాపాడి పుణ్యం కట్టుకో అని ప్రాధేయపడింది. అసలే ఆకలితో ఉన్నావు, నన్ను చంపేస్తావేమో, నిన్నెలా నమ్మటం అన్నది నక్క భయపడుతూ. ప్రాణభిక్ష పెట్టిన ప్రాణిని చంపుతానా? నన్ను రక్షించావంటే నీకు బతికున్నన్నాళ్ళు కృతజ్ఞతగా ఉంటాను. నా మాట నమ్ము అన్నది సింహం. నక్క సింహం మాటలు నమ్మి ఎండుకట్టెలను తెచ్చి ఉబిలో పడేసింది. వాటి మీద కాళ్ళు ఉంచి సింహం ఉబిలో నుంచి బయటకు రాగలిగింది. తరువాత రెండూ కలిసి వేటకు బయలుదేరాయి. సింహం ఒక జంతువును చంపింది. దాన్ని రెండూ సమంగా పంచుకొని తిన్నాయి. ఇక నుంచి మనం సోదరులం. నువ్వొక చోట నేనొక చోట ఉండడం దేనికి? నీ కుటుంబాన్ని మా గుహకే తీసుకురా, అందరం కలిసికట్టుగా జీవిద్దాం అన్నది సింహం. నక్క అంగీకరించి భార్యతో సహా సింహం గుహలో కాపురం పెట్టింది. సింహం వెంట తాను కూడా కాపురం చేయటం గొప్పగా ఉంటుందని నక్క ఈ ఏర్పాటుకు ఒప్పుకున్నదే కానీ తన జాతి వారికి దూరమైపోవటంలో గల నష్టకష్టాలు తెలియక కాదు. సింహం కూడా నక్క చేసిన త్యాగాన్ని అర్థం చేసుకుని ప్రతి స్వల్ప విషయంలోనూ తన మిత్రుణ్ణి తనతో సమానంగా చూసుకుంటూ నక్క మనసుకు ఏమాత్రం బాధ కలగకుండా ప్రవర్తిస్తూ రోజులు గడపసాగింది. సింహం నక్కను ఎంత ప్రేమగా చూసినా సింహం భార్య నక్క భార్యను తక్కువగానే చూసేది. అయితే నక్క భార్య తన జాతి తక్కువను ఆమోదించినది కావడం చేత రెండు కుటుంబాల మధ్య ఎట్టి పేచీలు రాలేదు. అయితే కాలక్రమాన సింహానికి నక్కకి కూడా పిల్లలు కలిగి అవి సమంగా ఆడుకుంటూ ఉండడం చూసి సింహం భార్యకు మండిపోయింది. తాము తక్కువని, సింహం పిల్లలు ఎక్కువని తెలియని నక్క పిల్లలు సింహం పిల్లలతో కింద మీద పడి ఆడుకుంటున్నాయి. ఉచ్చనీచాల విషయం తెలియని సింహం పిల్లలు కూడా నక్క పిల్లలతో సమంగా ఆడుతున్నాయి. ఇది చూసి ఓర్వలేని సింహం భార్య తన పిల్లలతో చాటుగా, మనం గొప్ప పుట్టుక పుట్టిన వాళ్ళం, మీరా నక్క పిల్లలతో అంత చనువుగా ఆడరాదు, వాటిని దూరంగా ఉంచండి అని చెప్పింది. సింహం పిల్లలకు తల్లి బోధ కొంచెం కొంచెమే తలకెక్కసాగింది. అవి నక్క పిల్లలను లోకువగా చూడటము, వాటితో ఆడేటప్పుడు అన్యాయం చెయ్యటము, మేము గొప్పవాళ్ళం, మిమ్మల్ని మేమే పోషిస్తున్నాం, మాకు మీరు ఎదురు చెప్పకూడదు, మీరు తక్కువ వాళ్ళు కనుక తిట్టినా పడి ఉండాలి అనటము సాగించాయి. ఆడనక్కకు కష్టం వేసి ఒకనాడు తన భర్తతో సింహం భార్య వైఖరి గురించి చెప్పింది. సింహంతో మర్నాడు వేటకు వెళ్ళేటప్పుడు నక్క, మీది రాజజాతి, మేము సామాన్యులం, అందుచేత మనం కలిసి ఉండటం అంత మంచిది కాదు, మేం వెళ్ళి మా వాళ్ళ మధ్య బతుకుతాం అన్నది. ఆకస్మికంగా తన మిత్రుడిలో కలిగిన ఈ మార్పుకు ఆశ్చర్యపడి సింహం కారణం అడిగింది. నక్క జరిగినదంతా చెప్పింది. గుహకు తిరిగి రాగానే సింహం తన భార్యతో, నువ్వు నక్క పిల్లల్ని చూసి అసహ్యపడ్డావట కదా అని అడిగింది.
అవును. ఆ తక్కువ జాతి పిల్లలు మన పిల్లలతో సరిసమానంగా ఆడుకోవటం నాకేమీ బాగాలేదు. మీకా నక్క ఏమి మందు పెట్టి మంచి చేసుకుందో నాకు తెలియదు. నా పిల్లలు పాడు కావటం మాత్రం నేను ఒప్పను అన్నది సింహం భార్య. అదా సంగతి. నక్క నాకేం మందు పెట్టిందో చెబుతాను విను. నేనొకసారి వారం రోజులు ఇంటికి రాలేదు. జ్ఞాపకం ఉన్నదా? ఆ వారం రోజులు నేను తిండి లేక మాడుతూ ఉబిలో చిక్కాను. నా ప్రాణాలు పోతున్న సమయంలో ఈ నక్క వచ్చి యుక్తిగా నన్ను ఉబి నుంచి బయటకు లాగింది. ఆనాడు నక్కే నన్ను ఆదుకోకపోతే నేను ఉండను. మన పిల్లలు ఉండరు. ప్రాణభిక్ష పెట్టిన వాళ్ళ దగ్గర ఉచ్చనీచాలు పాటించటం మహాపచారం. అటువంటి వాళ్ళను అవమానించటం బంధువులను అవమానించిన లాంటిదే అన్నది సింహం. సింహం భార్య సిగ్గుపడి నక్క భార్యకు క్షమాపణలు చెప్పుకుంది. ఆ తరువాత 7 తరాల దాకా సింహం సంతతి, నక్క సంతతి అదే గుహలో ఎంతో సఖ్యంగా కలిసి జీవించాయి. కథ సమాప్తం. కథ నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.